ఈరోజు చర్చకు స్వాగతం. ఆ, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మంత్రులను. అంటే నేరం రుజువు కాకముందే కేవలం అరెస్ట్ అవ్వగానే పదవి నుంచి తీసేయాలనే కొన్ని ప్రతిపాదనలొస్తున్నాయి కదా. అవును. వాటి గురించి కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని విశ్లేషణలు, వాదనలు ఉన్నాయి. అసలు దీని వెనుక ఉన్న అంశాలేంటి, చిక్కులేంటి అనేది అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. ఇక్కడ ప్రధానమైన విషయమేంటంటే ఆ, ఇది ఒక సున్నితమైన బ్యాలెన్స్. అంటే ఒకవైపు జవాబుదారీతనం ఉండాలి, అవును. మరోవైపు ఎవరైనా సరే దోషి అని తేలే వరకు నిర్దోషే కదా ఆ ప్రాథమిక హక్కుని కాపాడాలి. నిజమే. ఇంకోవైపు రాజకీయంగా దీన్ని దుర్వినియోగం చేయకుండా కూడా చూడాలి. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమెలా, అదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ముందుగా ఈ ప్రతిపాదనను ఎందుకు వద్దంటున్నారు? ప్రధానంగా వినిపిస్తున్న అభ్యంతరాలేమిటి? అంటే కేంద్ర ఏజెన్సీలున్నాయి కదా, ఈడీ, సిబిఐ లాంటివి. ఆ వాటిని రాజకీయంగా వాడుకుంటారనే భయం ఒకటి. ఇంకా నిర్దోషి అని తేలే వరకు నిర్దోషే అనే సూత్రం దెబ్బతింటుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఆ భయాలు సహేతుకమైనవే. కేవలం నిర్బంధంలోకి తీసుకున్నంత మాత్రాన ఒక మంత్రిని తీసేయడమనేది హ్మ్. సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని చెప్పాలి. ఓ. లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, శిక్ష పడితే, నేరం రుజువైతేనే అనర్హత, అంతేకాని అరెస్ట్ చేసినంత మాత్రాన కాదు. అంతే. ఇప్పుడున్న ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 అంటే ఆర్పీ యాక్ట్ కూడా అదే అంటోంది. సరే. చూడండి, ఎంపీలు, ఎమ్మెల్యేలు నేరం రుజువైతేనే అనర్హులవుతారు. కాని ఈ కొత్త ప్రతిపాదన మంత్రుల విషయంలో కేవలం అరెస్టుతోనే పదవి పోగొట్టుకునేలా ఉంది. ఇది తేడా కదా. అవును, ఇది ఒక రకమైన అసమానతలా కనిపిస్తోంది. అంటే లిల్లీ థామస్ తీర్పు తర్వాతొచ్చిన మార్పు చాలా ముఖ్యమంటారు. కోర్టులో రుజువు కావాలి. ఖచ్చితంగా. మరి ఈ కొత్త ప్రతిపాదన వల్ల రాజకీయంగా అస్థిరత వస్తుందా? అంటే అరెస్ట్ అవడం, పదవీ పోవడం, బెయిల్ రావడం, మళ్లీ మంత్రి అవడం, ఇలా తిరుగుతూ ఉంటుందా ఆ రివాల్వింగ్ డోర్లాగా? ఆ ప్రమాదముంది. అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా పెరుగుతుంది. ఎలాగా? అంటే ఈ తొలగింపు అధికారం ప్రధాని లేదా ముఖ్యమంత్రి సలహా మీద ఆధారపడితే, వాళ్ల విచక్షణ మీద ఆధారపడితే అది పక్షపాతానికి దారితీయొచ్చు గదా. నిజమే. కార్యనిర్వాహక వ్యవస్థ దీన్ని రాజకీయంగా వాడుకునే అవకాశముంది. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆ అరెస్ట్ వెనుక దురుద్దేశ్యం ఉంటే అప్పుడు ఆ మంత్రికి నష్టపరిహారంగానీ, రక్షణగానీ ఏమీ లేదు. ముఖ్యంగా యుఏపీ, ఎమ్మెల్యే లాంటి కఠిన చట్టాల కింద అరెస్ట్ అయితే బెయిల్ రావడం కూడా కష్టమే. చాలా కష్టం. ఇక్కడో విషయం గమనించాలి. ఈడీ కేసులు చూడండి. గత 5 ఏళ్లలో వేల కేసులు పెట్టినా శిక్ష పడింది చాలా తక్కువ శాతం కేసుల్లోనే. అలాగా. అవును. అంటే దీని వెనుక రాజకీయ ప్రేరణ ఉందా అని అనుమానం వస్తుంది కదా. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మరి ప్రస్తుతం అనర్హతకు సంబంధించి చట్టపరంగా ఏం జరుగుతోంది? ఏ చట్టాలు, తీర్పులు ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఆర్పీ యాక్ట్ సెక్షన్ 83 చాలా కీలకం. ఏదైనా నేరంలో 2 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడితే అనర్హులవుతారు. సరే. లిల్లీ థామస్ తీర్పు 2013 తర్వాత శిక్ష పడిన వెంటనే ఈ అనర్హత అమలవుతుంది. అప్పీల్ చేసుకున్నా అనర్హత ఆగదు. ఓకే. తర్వాత మనోజ్ నరులా కేస్ 2014 ఒకటుంది. నేర చరిత్ర ఉన్నవాళ్లను మంత్రులుగా పెట్టకూడదని చట్టం లేకపోయినా తీవ్రమైన నేరాల విషయంలో మాత్రం పీఎం, సీఎంలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పింది. అంటే అది ఒక సూచన మాత్రమేనా? ఒక రకంగా అంతే. ఇక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ PIL 2018లో కోర్టులు చట్టంలో లేని కొత్త అనర్హత కారణాలు చెప్పలేవని స్పష్టం చేసింది. అయితే ఎన్నికల సంఘం ECI 2016లో లా కమిషన్ కూడా తీవ్రమైన నేరాల్లో, అంటే కనీసం 5 ఏళ్ల శిక్ష పడే కేసుల్లో కోర్టు ఛార్జ్ ఫ్రేమ్ చేస్తేనే అనర్హులుగా ప్రకటించాలని సిఫార్సు చేశాయి. అంటే కొన్ని సంస్కరణల ఆలోచనలు ఉన్నాయి. ఛార్జ్ ఫ్రేమింగ్ దశలోనే అనర్హత అనేది ఒక ప్రతిపాదన. మరి ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా ఈ సమస్యకు? వేరే పరిష్కారాలు? కొన్ని సూచనలున్నాయి. పూర్తిగా తీసేయకుండా విచారణ అయ్యే వరకు మంత్రిత్వ బాధ్యతల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయటం ఒకటి. అది బానే ఉంది. ఇంకో ముఖ్యమైనది పార్టీలే బాధ్యత తీసుకోవటం. అంటే తీవ్రమైన ఆరోపణలున్న వాళ్లను అభ్యర్థులుగా పెట్టకుండా స్వీయ నియంత్రణ పాటించటం. పార్టీల స్థాయిలో మార్పు రావాలంటారు. అవును. ఇంకా ఈ కేసుల విచారణను వేగవంతం చేయాలి.
బెయిల్ను ఒక నియమంలా చూడాలి, అంటే తీవ్రమైన హింసాత్మక నేరాలు తప్ప. సరే. అలాగే అరెస్ట్ తర్వాత నిజంగా తొలగింపు అవసరమా లేదా అని చూడటానికి ఒక స్వతంత్ర వ్యవస్థ ఉండాలి, బహుశా ఒక ట్రిబ్యునల్ లాంటిది. లా కమిషన్ సిఫార్సు అంటే ఛార్జ్ ఫ్రేమింగ్ దశలో అనర్హత అన్నాం కదా. దానికి కూడా అనర్హత విధించే ముందు ఒక న్యాయ సమీక్ష ఉండేలా చేస్తే అది కొంచెం సమతుల్యంగా ఉంటుంది. ఇవన్నీ వింటుంటే ఒకవైపు త్వరగా జవాబుదారీతనం కావాలి, మరోవైపు ప్రాథమిక హక్కులు, న్యాయసూత్రాలు ఉన్నాయి. వీటి మధ్య నలిగిపోతున్నట్టుంది కదా. నిజమే. చాలా సంక్లిష్టమైన సమతుల్యత ఇది. పాలనలోకి నేరస్తులు రాకుండా చూడాలి, అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఇవ్వకూడదు. ప్రజాస్వామ్య ప్రక్రియకు, వ్యక్తిగత హక్కులకు భంగం కలగకుండా ఒక వ్యవస్థను రూపొందించడమే ఇక్కడ అసలైన సవాలు. ఈ చర్చను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదుల్దాం. ఈ వాదనలన్నీ విన్నాక అసలు ఇలాంటి కఠినమైన అనర్హత చట్టాలు నిజంగా అవసరమా? ఒకవేళ రాజకీయ పార్టీలే ముందు జాగ్రత్త పడి తమ అభ్యర్థుల ఎంపికలోనే జాగ్రత్త వహిస్తే, అంటే నేర చరిత్ర లేనివాళ్లనే నిలబెడితే, అప్పుడు ఈ చట్టాల అవసరం కొంతైనా తగ్గుతుందేమో కదా.